తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపుల యాజమాన్యాలు బంద్ కొనసాగుతోంది. అయితే ఈ చికెన్ షాప్ యాజమాన్యం చేస్తున్న వాదనలు సరైంది కాదని పౌల్ట్రీ కంపెనీల అవుట్లెట్ నిర్వాహకులు చెబుతున్నారు. బయట మార్కెట్లో పేపర్ రేట్ కంటే ₹50 ఎక్కువ వస్తుంది అంటున్న పౌల్ట్రీ అవుట్లెట్ షాపుల నిర్వాహకులతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. మార్జిన్ విషయంలో పౌల్ట్రీ కంపెనీలకు అదేవిధంగా చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మార్జిన్ పెంచాలంటూ చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు బంద్ పిలిపించిన పరిస్థితి. వాస్తవానికి మార్జిన్లో వ్యత్యాసాలు ఎంత ఉంటాయి, వాస్తవానికి పౌల్ట్రీ కంపెనీలు ఏ మేరకు చికెన్ షాపులకి మార్జిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్నేహ చికెన్ సంబంధించిన నిర్వాహకులు, పౌల్ట్రీకి సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు. వాస్తవానికి ఎంత మార్జిన్ ఇస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా చికెన్ షాప్కు పౌల్ట్రీ సంబంధించిన కంపెనీల మధ్య మార్జిన్ వివాదం కొనసాగుతుంది. అసలు వాస్తవానికి మార్జిన్ ఎట్లా ఇస్తారు ఏంటి? వీళ్ళు తెలంగాణ రాష్ట్ర యూనియన్ వాళ్ళు, చికెన్ సెంటర్ యూనియన్ వాళ్ళు మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి అని చెప్పి ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులన్నీ బంద్ చేయాలి, ధర్నా చేయాలని పిలుపునిచ్చారండి. కానీ వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం లేదు అని చెప్పి మేము షాప్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాము. యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ పేపర్లో వెంకాబ్ రేట్ ఇచ్చిన దాని ప్రకారము 1 కేజీ మీద ₹50 మార్జిన్ ఉందండి. అది మినిమం ₹50 మార్జిన్ ఉంది. ఇంకా ఎక్కువ చేస్తే కనుక కస్టమర్లు ఇబ్బంది పడతారని చెప్పి మేము దానికి మార్జిన్ మంచినే ఉంది కదా అనే ఉద్దేశంతోనే షాపులు ఓపెన్ చేసుకొని కూర్చున్నాము. వీళ్ళు మాట్లాడే దానిలో అర్థం లేదని చెప్పి మేము షాప్స్ ఓపెన్ చేశామండి. వారు చెప్పే వర్షన్ ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా తమకు ₹20 మార్జిన్ ఉండేది, ఉన్న పలంగా చెప్పకుండా ₹10 మార్జిన్ దగ్గర వాళ్ళ వర్షన్. లేదండి, వీళ్ళు చెప్పేదన్నీ కూడా అర్థం లేని మాటలు. ఎప్పటి నుంచో ఇదే మార్జిన్ ఉందండి. ఎప్పటి నుంచో ఇదే మార్జిన్ నుండి ఇంకా అన్అఫీషియల్గా లెక్కేసుకుంటే కనుక ఇంకా ₹50 కన్నా ఎక్కువనే మార్జిన్ ఉంటుంది. వీళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం లేదు. ఈ పౌల్ట్రీ సంబంధించిన కంపెనీలు కుమ్మక్కయ్యాయి, తమ మార్జిన్ విషయంలో కొంత ఆటలాడుతున్నాయి, ఇష్టరాజ్యంగా ధరలు పెంచాలంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. లేదండి, అది అవాస్తవము. మార్కెట్ కండిషన్స్ను బట్టి రేట్లు హెచ్చు తగ్గులు ఉంటాయి తప్ప అందరూ ఏకమై ఇలా చేస్తున్నారనే దానిలో అర్థం లేదు. అంటే మనం చెప్పేది మార్జిన్ విషయంలో చాలా వ్యత్యాసం ఉందంటారా? మీరు చెప్పేది ఉంది, వ్యత్యాసం ఉంది కాబట్టి మేము షాప్స్ ఓపెన్ చేసాం. తెలంగాణ వ్యాప్తంగా పడతారండి కస్టమర్లు, ఇంకా చాలా ఇబ్బంది పడతారు, మార్జిన్ ఇంకా ఎక్కువ చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రామరెడ్డి, వెన్కాబు, స్నేహ చికెన్ సెంటర్ చాలా టాప్ ఉంటే మేజర్ షేర్ కూడా వీళ్ళదే ఉంటుంది. కాబట్టి అంటే వీరి ముగ్గురు మధ్య వ్యత్యాసం ఉంటుంది మార్జిన్ విషయంలో? ఏం లేదండి, అందరికి ఒకటే కంపెనీ, స్నేహ కంపెనీ అవుట్లెట్స్కి ఏ మార్జిన్ అయితే వస్తుందో బయట చికెన్ షాప్లో వాళ్ళకు కూడా అదే మార్జిన్ వస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా అదే మార్జిన్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే చికెన్ షాప్ సంబంధించిన నిర్వాహకులు చెప్పే వర్షానికి పౌల్ట్రీ సంబంధించిన కంపెనీ చాలా వ్యత్యాసం ఉంది. కావాలనే ₹50 మార్జిన్ ఉన్నా కానీ పని కట్టుకొని పనిచేస్తారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కతులరాజు కలిసి కిరణ్ టీవీ, హైదరాబాద్.